ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాల నాని గారు, టీడీపీ పార్టీ నుంచి రాము గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? గుడివాడ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఓటమి ఎరగని వాడు కొడాల నాని గారు. కొడాల నాని గారు, రాము గారు. కొడాల నాని గారు అండి. కొడాల నాని గారు, రాము గారు, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? రాము గారికి ఆడతా. తెలుగుదేశానికి ఓటు వేస్తాం అన్నది ఎరగను ఇంతవరకు. ఇప్పుడు నేను వేసేది కాకుండా 100 మంది వేపిస్తా. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాము గారు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు మేము ఫ్రెష్ గా చూడాలి. గుడివాడ రాజకీయం ఎలా ఉండదంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ నాకుడు కాళ్ళు. చొక్కాను మడత వేయడానికి గుడివాడలో ఉన్నటువంటి కొడాల నాని గారు, టీడీపీ పార్టీ నుంచి మన ఆయన రాము గారు, వీళ్ళిద్దరికి ఎవరు వేస్తారు ఓటు? మేమా నాని గారికి వేస్తాం. మాకైతే నాని అన్న వెనకాలే తిరుగుతామన్నా. కదన్నా వారు వనసాడేదని అడిగిరి ఇడిదిరి వచ్చి నాని దగ్గరికి వస్తారు. రాజకీయం మొత్తం 5 సంవత్సరాల ప్రజలను పక్కన పెట్టేశాడు. ఆయన ఒక ఎలక్షన్ టైంలోనే ఖర్చు పెడతాడు. కొడాల నాని గారు, రాము గారు. రాము గారు మీ గుడివాడ నియోజకవర్గానికి ఎప్పటి నుంచి ఉన్నటువంటి కొడాల నాని గారికి వస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, కొత్తగా వచ్చినటువంటి టీడీపీ పార్టీ నుంచి రాము గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటది ఈసారి? ఖచ్చితంగా అయితే నేను ఒకటి చెప్పగలను. ఒక యుద్ధం అయితే మినీ యుద్ధం జరిగింది గుడివాడలో. ఎవరు గెలుస్తారన్నది అది ఓటర్లు నిర్ణయిస్తారు, అంతేగాని మన చేతిలో ఏముంది. అంటే ఎప్పటి నుంచి ఉన్నటువంటి కొడాల నాని వెనకాల సపోర్టర్ గా ఉంటారా, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి రాము గారు వెనకాల ఉంటారా? జనాలు ఎవరి వైపు తిరుగుతారు? ఎవరి వైపు తిరుగుతారంటే ఇప్పుడు ప్రస్తుతానికి సిటీలో అయితే కొడాల నాని గారు ఢీకుంటారు. పల్లెటూరులో అయితే వినగర్ల రాము గారి పేరే వినిపిస్తుంది ప్రజెంట్. ఎందుకంటే ఆయన పల్లెటూరులో తిరుగుతున్నారు, నాని గారు తిరగట్లేదు, అందుకని అలా. అంటే ఇప్పుడు యాక్చువల్ గా చూసుకుంటే పార్టీ పరంగా వేస్తారా, ఇక్కడ కాన్స్టిట్యున్సీలో వ్యక్తిపరంగా వేస్తారా ఓటు? ప్రస్తుతానికి అయితే వ్యక్తిపరంగానే పడుతుంది గుడివాళ్ళ ఓటింగ్. మరి వ్యక్తిపరంగా పెడితే కొడాల నాని గారికి వేస్తారు. కొడాల నాని గారికి వేస్తారు. ఏంటంటే 2 విధాలుగా ఉంది, అందుకని అంటుంది కదా ఒక యుద్ధం జరిగింది మినీ గుడివాడలోని. మినీ యుద్ధం ఖచ్చితంగా జరిగింది. మెజారిటీ ఏమైనా ఉంటుందా? మెజారిటీ చెప్పలేమన్నా, ఖచ్చితంగా చెప్తున్నా ఒక 100 అదే మెజారిటీ మట్టికి కష్టం చెప్పలేం. ఖచ్చితంగా మట్టికి వైసీపీ గెలుస్తుంది గుడివాడలో పక్క. ఇక్కడ రోడ్లే సరిగ్గా లేవు, సరిగ్గా రావట్లేదు. మీకు ఇచ్చే 10,000 రూపాయలు ఏవుతున్నాయి ఆటోలకి. అంటే రోడ్లు అంటే రోడ్డు ఇప్పుడే ఇక్కడే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఏ జిల్లాలో చూసినా రోడ్లు బాగోలేదు. దాని గురించి 10,000 ఆటోకి 10,000 ఇస్తున్నాడు. అది ఇన్సూరెన్స్ బండి సర్టిఫికేట్ కోసం ఇస్తున్నాడు. అది వాళ్ళ సొంత జేబులో వేసుకుంటే మనం ఏం చేయలేం కదా. రోడ్లు అనే ఉంది, ఆటో ఏంటి మొత్తం వాహనాలన్నీ పాడైపోతున్నాయి. దానివల్ల మీకు ఇబ్బంది కలగట్లేదా? ఇబ్బంది అనుకుంటే ప్రతిది ఇబ్బందే కదన్నా, కాదనుకుంటే ఏది ఇబ్బంది లేదు. ఎవరు వెనకాల ఉంటారు? కొడాల నాని గారు వెనకాల, లేదంటే రాము గారు వెనకాల? ఎవరు మంచి చేస్తే వాళ్ళు వెనకాల ఉంటాం. ఇప్పుడు వరకు మీకు తెలియాలిగా. ఇప్పుడు వరకు అయితే కొడాల నాని వెనకాలే ఉన్నాం. ఫ్యూచర్ లో మారొచ్చు, మారకపోవచ్చు, చెప్పలేం. ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి, మీ ఆటో యూనియన్ దీనికి సంబంధించి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు మీకు మంచిగా? మాకు మంచిగా అంటే మాకు అన్ని రకాలుగా మంచిగానే చేస్తారు నాని అన్నగారు. ఎందుకంటే మేము ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నాని గారి దగ్గరికి వెళ్తే మాకు సాల్వ్ చేస్తారు ఇబ్బంది లేకుండా. మరి ఈసారి ఎవరు వెనకాల ఉంటారు? మేమంటే చెప్తున్నాం కన్నా అప్పుడు పరిస్థితిని బట్టి. అప్పుడంటే మీకు ఏంటి అప్పుడు పరిస్థితులు ఏం మారుతాయి? ఏం మారుతాయంటే ఇప్పుడు నువ్వు పని చేస్తానన్నావు అనుకుని వెనకాల తిరుగుతావు, నువ్వు పని చేయనన్నా అనుకుని వెనకాల తిరిగి. ఇద్దరు చెప్తున్నారు పని చేస్తున్నాం, ఇద్దరే చెప్తున్నారంటే మాకైతే నాని అన్న వెనకాలే తిరుగుతామన్నా. మీ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరి మధ్యలో చాలా గట్టిపోటీ కనబడుతుంది. ఎవరు వెనకాల ఉంటారు, ఎవరిని గెలిపించుకుంటారు? అలా ఇక్కడ రాజకీయం ఎలా పడుతుందంటే కొనైతే మారిపోతుంది రాజకీయం. లాస్ట్ అడిగి కొడాల నాని దగ్గరికి వస్తుంది రాజకీయం మొత్తం. అంటే ఎందుకు, ఎలాగా? దాని లెక్క అంతే. ఏంట లెక్క? స్థానికుడు కదా, ఎలగండి రాము అమెరికా నుంచి వచ్చాడు. అవసరం అయితే ఇక్కడ ఉంటాడు, ఒకసేపు అక్కడ ఉంటాడు, ఎవరికి తెలియదు. స్థానికుడు కాబట్టి కావాలని అనేక పనులు కావాలని చేసి పెడతాడు, అంతే కదా. ఎప్పుడు స్థానికుడిని చూస్తారు కానీ దూరాన్ని చూడరు కదా, వాళ్ళు లెక్కేస్తారు. ఓటర్లు లెక్కేసేటప్పుడు స్థానికుడినే లెక్కేస్తారు. మరి ఇప్పుడు సరిగ్గా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, ఇటువంటి వస్తున్నాయి. మరి మీరు పుట్టంగా నడవడు కదన్నా. ఇప్పుడు నిదానంగా అవుతాయి, ఒకసారి అవ్వవు కదా. ఇప్పుడు 2,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు? ఒమ్మట్టి లేనోళ్ళు అభివృద్ధి చెందారు. అది ఒమ్మపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టేవాళ్ళు అందరూ. ఇప్పుడు చంద్రబాబు తిట్టారు కదా, అంతకుముందు ఏం చేశాడు, 15 ఏళ్ళు ఏం చేశాడు, అంతకుముందు ఏం చేశాడు తిట్టారు కదా, అవునా కదా. ఇప్పుడు ఒమ్మట్టి జగన్మోహన్ రెడ్డికి అంత ఫాలోయింగ్ ఉంది. మరి ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి.
లాక్డౌన్ లో ఏమన్నా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది ఏం కలగలేదండి. ఇంట్లో కూగోబెట్టి ఇచ్చాడు మాకు. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాడు ఇంట్లో కూగోబెట్టి. ఇంకేం కావాలన్నా? అంటే సంవత్సరానికి వేస్తే 10,000 సరిపోతాయా అన్న? వాళ్ళు ఇస్తారేమో సరిపోతాను కాదన్న. ఇప్పుడు 10,000 ఇస్తున్నాం, మేము కష్టపడతాం మానేసామా? దేనికో కూడా ఉపయోగపడుతున్నాయి మంచి సిచ్యువేషన్లో. కాగితాలు ఫోర్స్ కానీ బ్రేక్ కానీ అంతే. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం వేయలేదు కదా, ఏం ఆగలేదు కదా. ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి మంచిగా మేము మంచిగా చెబుతున్నాం. మరి ఎవరు వెనకాల ఉంటారు? కొడాలి నాని గారా లేదంటే రాము గారు? చెప్పే కదన్నా, వారు కొనసాడేదని. ఒక్క నైట్లో మారిపోతుంది రాజకీయం. అడితిరి ఇడితిరి వచ్చి నాని దగ్గరికి వస్తుంది రాజకీయం మొత్తం. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాలి నాని గారు వస్తున్నారు, టీడీపీ పార్టీ నుంచి రాము గారు వస్తున్నారు. సో వీళ్ళిద్దరు వస్తున్నారు కాబట్టి మీరు ఎవరు వెనకాల ఉంటారు? నేను వెలగల రాము వెనకాల ఉంటానండి. ఎందుకు? వెలగల రాము ఇంటింటికి ప్రతి మనిషికి పనిచేశాడు. ప్రతి మనిషికి భార్య భర్తలకి బట్టలు పెట్టాడు. ఏదన్నా మనుషులకి ఇబ్బంది ఉంటే ఆదుకుంటున్నాడు. ప్రతిదీ చూస్తున్నాడు. గడప గడపకు వస్తున్నాడు. దాన్ని కాబట్టి రాముకే ఓటేస్తాం. రాము గాడ ఎక్కడ నుండి ఎన్ఐ నుండి అమెరికా నుండి వచ్చినవాడు కాదండి. అతనిది గుడివాడ నియోజకవర్గమే, రాజేంద్ర నగరే. అది తెలుసో తెలియక కొంతమంది మాట్లాడతారు. ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. వెలగల రాముది కూడా గుడివాడే, నాకు తెలుసు ఏంటి. అతని భార్యది కూడా గుడివాడే. పక్కాగా చెబుతున్నాను నిజం. అతను గుడివాడే అనే నివాసం కూడా గుడివాడే. వ్యాపారవేత్తంగా చాలా మాత్రం ఉంటాయి. ఇప్పుడు నాని ఉన్నాడు, బెంగళూరులో అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాడు. ఇక్కడే ఉంటాడని గ్యారెంటీ ఉంది నాని. కొడాలని బెంగళూరు వెళ్ళిపోవచ్చుగా. 20 సంవత్సరాలు నాశనం అయిపోయింది గుడివాడ. గుప్పుడు మట్టి వేయాలి, ఎక్కడో రోడ్డు వేయాల ఏంటి. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి ఆ ఫ్లైఓవర్ ఏదో మొదలు పెట్టారు. అది పని సాగదు ఏంటి. నాని గారు ఎప్పుడు ఎలక్షన్ టైంలో తప్ప ఏ ఇంటికి వచ్చి ఏ గుమ్మానికి వచ్చి ఎట్టున్నారు ఏంటి అనేది కూడా ఎప్పుడు ఎవరిని అడగల. కరోనా టైంలో కూడా రూపాయి ఆదుకోవాలా. కూరగాయలు కూడా ఇలా, బియ్యం ఇలా, ఏమి ఇవ్వాల ఏంటి. 5 సంవత్సరాలు ప్రజల్ని పక్కన పెట్టేశాడు. ఆయన ఒక ఎలక్షన్ టైంలోనే ఖర్చు పెడతాడు. కదమా టైంలో ఎవరిని పట్టించుకోడు. ఇద్దరి మధ్య ఒక మంచి పోటీ జరగబోతుంది. కొడాలి నాని గారు, మన రాము గారు టీడీపీ పార్టీ నుంచి. వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా పోటీ ఉంటుంది? గట్టిగా ఉంటుంది పోటీ. అంటే ఎలా ఉంటుంది? పోటాపోటీగా ఉంటుంది. అంటే మీరు ఎవరో వెనకాల ఉంటున్నారు? జనరల్గా ఇద్దరు మంచి వాళ్ళే. రాము గారు తెలుసు మీకు? ఆయన అక్కడ అమెరికాలో ఉంటారు. తెలుసు. వాళ్ళ ఉంటున్నాడు ఎప్పటి నుంచి? చాలా కాలం నుంచి. ఓకే. మరి వీళ్ళిద్దరి మధ్య పోటీకి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మామూలుగా 2 పార్టీలు గట్టిగానే ఉన్నాయి. ఇద్దరు మంచి వాళ్ళే. అంటే మీరు ఏ పార్టీ అంటున్నారు? మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? మేము ప్రెజెంట్ అయితే నాని గారు. ఇద్దరికి చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పటివరకు? అక్కడ ఇళ్ల స్థలాలు అవన్నీ వచ్చినాయి కన్నా. ఇక మీరు కూడా చేస్తారు నమ్మకం ఉంది. గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని గారు, టీడీపీ పార్టీ నుంచి మన ఆయన రాము గారు, వీళ్ళిద్దరికి ఎవరు వేస్తారు ఓటు? మేమా నాని గారికి వేస్తాం. ఎందుకు వేస్తాం? మాకు పనులన్నీ ఆయనే చేస్తున్నాడు. ఏం పని చేసి మాకు డబ్బులు 10 వచ్చినాయి, పిల్లలకి వేస్తున్నారు. అన్నిటికీ మరి కొంచెం ఆయనే చేస్తున్నారు మాకు పనులన్నీ. ఆయనకే వేస్తాం. నాని మా ఇంటికి మాకేమో పిల్లలకి స్కూల్కి వేస్తున్నారు. పిల్లలకి మరి మాకేమో 45 సంవత్సరాలకి వేస్తున్నారు. బాగానే ఇప్పటి వరకు మరి ఆయనే కదా 5 సంవత్సరాలు బట్టి బాగానే చేస్తున్నాడు. అది తర్వాత సంగతి వచ్చే సంవత్సరానికి మళ్ళీ అందరూ ఏమనుకుంటాం మనకైతే తెలియదు. ఇప్పుడు మట్టుకి ఆయనకి వేస్తాం. మేమా జగనన్న పార్టీ, నాని గారి పార్టీ. వేస్తారు మరి ఏం చేస్తాం, అన్నీ ఒకసారి వస్తే వేస్తారు. మరి ఇంకేం చేద్దాం వేస్తారు. మరి ఇప్పుడు కూడా గెలిస్తే బాగా చేస్తాడు ఆయన. గెలిపించుకుంటున్నాం. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారా లేదంటే రాము గారు, ఎవరికి ఓటేస్తారు? రాము గారికి వేస్తాం. ఎందుకు? ఇప్పటి వరకు చూసాం కొడాలి నాని చాలా సార్లు నుంచి మాకు ఇక్కడే ఉన్నాడు. ఏం జరగలేదు మరి మాకు. అంటే ఏం జరగలేదు? మాకు జరగాల్సినవి ఏం జరగలేదు. ఏంటి అంటే ఏది డెవలప్మెంట్ ఏమి లేదు. అన్ని ఎక్కడ ఉండాల్సిన అక్కడ అయిపోయింది. స్టేట్ వైడ్ అంటే కొన్ని విధాలుగా కొన్ని పర్లేదు. మరి ఇప్పుడు పైన వైసీపీ వచ్చినంత మాత్రం కింద అన్ని బాగోకుండా లేవు కదా. కొన్ని బాగానే ఉన్నాయి. మా వారికి అయితే మరి బాగాలేదు అనిపించింది. యూజ్ లేదు, అనవసరం అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంది. ఊరికి శాలరీలు ఇవ్వడం లేదు. అన్ని పథకాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏది మాకు ఇంకా విద్యాదేవన, వసతి దేవన అవే రాలేదు. మరి ఇంకా
3 విడతలు అయిపోయినాయి. ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే ఒకటి రాలేదు, అది పెండింగ్ అయిపోయింది, అది ఇంకా రిలీజ్ చేయలేదు. మరి ఇంకా ఇలాంటివి ఉంటే ఎవరికైనా స్థానికంగా ఉన్నటువంటి కొడాలి నాని గారు ఇక్కడ అందరూ తెలుసు కదా, తెలుసు. మరి ఎలా ఫైట్ ఇవ్వబోతున్నారు? మరి వీళ్ళిద్దరు ఫైట్ ఎలా ఉండబోతుంది? ఫైట్ అంటే వన్ సైడ్గా మేమైతే ఇప్పుడు మేము యూత్ మా వరకు మాకు కొంతమంది మేము మా వాళ్ళు ఉంటారు కదా, మేమైతే రాము గారు అనుకుంటాం. మొత్తం ఎంతమంది ఉంటారు ఈ నియోజకవర్గానికి సంబంధించి? కుర్రోళ్ళు అయితే మేము మామూలుగా మా గ్రూప్స్లో అటు ఇటుగా 600-700 మెంబర్స్ మా యూత్ వరకు. ఇప్పుడు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాము గారు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు మేము ఫ్రెష్గా చూడాలి. ఇంతకు ముందు ఉన్నదైతే మేము ఎస్టిమేషన్ చెప్పగలం, కానీ ఇప్పుడు మాకు ఫస్ట్ కదా రాము గారు, ఇది ఫస్ట్ టైం నుంచి చూడాలి. మరి ఆయన ఏమైనా వస్తే వచ్చిన తర్వాత అలా జరిగింది అనేది చూడాలి, మేము చూసి ఇంకా తర్వాత. ఓకే, కొడాలి నాని గారు, రాము గారు. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాలి నాని గారు, టీడీపీ పార్టీ నుంచి రాము గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? మీరు ఎవరి పక్షం నిలబడుతున్నారు? మేమెవరి పక్షం ఏముందండి, ఇప్పుడు పోయినసారి నానికేసాం, నాని గెలిచాడు. అంతకుముందు నానికేసాం, తెలుగుదేశంలో ఉండగా కూడా నానికేసాం, నాని గెలిచాడు. ఈసారి అంటారా గుడివాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందంటే ఆ వాళ్ళ పంపకంలో ఉంటుంది. ఆ వాళ్ళ అతను తీసుకొచ్చి పెట్టారు విజయవాడ మన అవినాష్ గారిని. ఈ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ నాకుడు కాళ్ళే, చిన్న కాడి నుంచి పెద్ద నాయకులు కూడా ఇప్పుడు ఆయన వెనకాల తిరిగేవాళ్ళు కూడా ఎంతసేపు తీసుకుని నాకుదాం అనేవాళ్ళే. నిశ్చందంగా స్వచ్ఛందంగా చేసేవాడు ఎవరు లేడు ఏళ్ళలో. అలాగే ఆయన మా అవినాష్ గారిని ఏంటి చిన్నోడి కాడి నుంచి కూడా కార్యకర్త కాడి నుంచి కూడా నాని గారి దాంట్లో రారాళ్ళు నాకేద్దామని వాళ్ళు ఒత్తిడి కొడతాడు. పంచితే పంచాలి. ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు ఇచ్చాడు, ఎంతమందికి పంచేయమని పంచాల్సిందే నాని డబ్బులు. మిగతా వాళ్ళకి అంత ఫోర్స్ ఉండదు. ఆ పంచమండి అంటారు వీళ్ళు, పంచుతూ లేదు. ఆడేమనడు డబ్బులు పంచితేనే ఇక్కడ డబ్బులు పంచబట్టే ఈ 4 మాట గెలిచాడు నాని. స్వచ్ఛందంగా చక్కగా ఇల్లు డోరు తప్పించి డోరు ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పంచుతారు. ఏ మేరకు ఏముంది అవాళ ఎలా ఎన్ని కోట్లు ఏముంది ఓటుకు వచ్చి అవాళ ఒక ఎలక్షన్కేమో 400 పంచారు, ఒక ఎలక్షన్కేమో 300 పంచారు. 4 ఎలక్షన్ల నుంచి చూస్తున్నాం, 100 కాడి నుంచే వచ్చారు. మొన్న 4000 కాడికి పంచారు పోయినసారి. ఈసారి 5000 అంటున్నారు. అనుకుంటమే ముందు పంచుతారు 2 రోజులు ఆ రోజు అంతకు ముందు రోజు బాగా టైట్గా ఉంటే అంతకు ముందు రోజు పంచుతారు, లేకపోతే 60 పంచేస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగాయి? అభివృద్ధి కార్యక్రమం అసలు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వలేదు కదా. రాష్ట్రానికి డబ్బులు అయ్యి రాష్ట్రానికి వచ్చే డబ్బులు అయ్యి మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ అన్ని ఫ్రీయేగా ఇచ్చేయన్ని ఫ్రీయేగా. ఒడ్డు నేను ఎప్పుడు సంక్రాంతి పండుగ కేసా ఇంతమందికి నాకు 10 రూపాయలు పడలా. ఏం చేస్తాం? రైతులకి ఏమన్నా బాగా జరుగుతుందా? ఏం జరిగింది ఏంటి జరిగేది? మొన్న 4000 వేసాడు మళ్ళీ. ఎప్పుడు ఒక 20 రోజులు అయింది రైతు భరోసా అని. పోటీ డబ్బులు అసలు ఇలా. సరే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి అయితే నేను అనుకుంటాం అయితే నానియే గెలిపిస్తారు. ఇక్కడ కొన్ని వర్గాలు ఉన్నాయి. ఎన్ని వర్గాల సమూహం నాని గారి గెలుపు కారణం? నాని గారు ఒక పెద్ద వర్గం నాని గారు కావాలి ఇక్కడ, కావాలి వాళ్ళకి. ఇక్కడ నడు రోడ్డు మీద తిరగాలంటే ఒక వర్గానికి నాని గారు అయితేనే, ఇంకోళ్ళు అయితే వాళ్ళకి కుదరదు. అందుకనే అక్కడ బాగా పెచ్చింగ్ వర్గం వాళ్ళే, డబ్బు పంచగలిగిన వాళ్ళే, పంచేవాళ్ళు వాళ్ళే. అందుకని నాని గారిని గెలిపారు. అదే మరి ఇప్పుడేంటి పాపం, ఇప్పుడేంటి రాము గారు పాపం సంవత్సరం నుంచి కుస్తీలు పడుతున్నాడు. ఇదే రాము గారు 4 ఎలక్షన్లకి నాని గారికి డబ్బు పంపించాడు అమెరికా నుంచి. అలా ఆ వర్గం ఆయన పోషించుకునే వాళ్ళు ఉన్నారు. అలా కావాలి ఆయన. నేను కొడాలి నాని గారే. ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాలి నాని గారు, టీడీపీ పార్టీ నుంచి రాము గారు, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుందో మీరు ఎవరి పక్షాన ఉంటారు?
ఎవరి పక్షం అనేది తర్వాత మాట్లాడదాము. ఇది ఇద్దరి మధ్యన టఫ్గానే ఉంటుంది, టైట్గానే ఉంటుంది, గట్టిగా. అంటే టఫ్ అండి, ఏంటి కారణాలు ఏంటి టఫ్ ఉండడానికి కారణం ఏంటి? అంటే ఇతను పరిచయాలు ఉన్నాయి కొడాలి నాని అని అతనికి 20 సంవత్సరాల నుంచి. అతను కొత్తగా వచ్చినా అతను ఫ్రెష్ క్యాండిడేట్ అయినా అతను గుడివాడకి అభివృద్ధి అది చేస్తాను అది అంటున్నాడు. ఒకసారి అతను కూడా చూద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఎంత శాతం వరకు ఉండొచ్చు మీరు చెప్పింది? ఎంత 10% తెచ్చి ఉంటుంది. ఇప్పటివరకు 4 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదా? 15 సంవత్సరాలేమో గవర్నమెంట్ వేరుగానే ఉంది, ఎమ్మెల్యేగా ఉన్నా సరే గవర్నమెంట్ వేరుగానే ఉంది. ఈ 5 సంవత్సరాలేమో పవర్లో ఉన్నా కొంచెం జరగలేదు అని చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. ఏంటి ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడాలన్నా భయపడతారంట స్థానికంగా, ఎందుకు? ఎవరి గురించి మాట్లాడడం భయపడాలి, ఎందుకు భయపడాలి? ఏదైనా ఓపెన్గా చెప్పుకోవడానికి కారణం అదే. అదే గురించి మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరమే లేదమ్మా, అసలు ఆ మాట లేదు. ఒకరి గురించి మాట్లాడాల్సినప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. మరి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి ఎందుకు చెప్పలేకపోతే చాలా వరకు ఉన్నది ఇదే చెబుతున్నాగా నేను. ఇతనికి పరిచయాలు ఉన్నాయి 20 సంవత్సరాల నుంచి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ఇది దాని గురించి మనకి లోతుగా తెలియదు. మనకు వాళ్ళతో పెద్ద ఇది పనులు తక్కువ. సిస్టమ్ తెలుసు కదా, నేను ఎప్పుడు వెళ్ళలేదు నాన్న, సచివాలయాల గేటుకి ఎప్పుడు వెళ్ళలేదు. నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు. వెళ్ళే ఇది ఉంటే వెళ్ళిన అవసరం ఉంటే అతనికి ఏమైనా తెలిసేది రావు. ఇప్పుడు ఏంటి మన రాము గారా కొడాలి నాని గారా? ఎక్కువ % రాము గారికే ఉంది. ఈ గుడివాడ నియోజకవర్గం సంబంధించి ఇద్దరు బరిలో దిగబోతున్నారు, కొడాలి నాని గారు, రాము గారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? రాము గారికి ఆడతా. ఏంటి పోటీ ఎందుకు ఉండదు అసలు? ఏం చేసాడు? 4 సంవత్సరాలు గెలిచాడు, 4 సంవత్సరాలు గెలిపించాడు. అసలు నేను తెలుగుదేశానికి ఓటు వేస్తాం అన్నది ఎరగను ఇంతవరకు. ఇప్పుడు నేను వేసేది కాకుండా 100 మంది వేపిస్తా. అసలు ఏమి చేయలేదుగా మనక. 4 సంవత్సరాలు చేశాడు. నా కొడుకు ఉద్యోగం కోసం 6 నెలలు తిరిగా. అసలు ఆడి కలవనవలా. ఆ దగ్గరికి వెళ్ళామనుకో, పిఏ కానీ వాళ్ళు కానీ ఇంకో కమ్మడి కప్పు చెబుతున్నారు. ఆడేమో అసలు కుదరదు అంటున్నాడు. కమ్మడి ప్రభుత్వం అయిపోయింది కానీ అసలు ఎవరిన ఏరే కులాన్ని పట్టించుకోవాలా. అంటే ఏంటి ఇప్పుడు సామాన్యుల కోసమే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం. ఏది ఇప్పుడు 4 సార్లు గెలిపించాం, అసలు ఏమీ చేయలేదుగా. లాక్డౌన్లో ఒక ఏరియాకి ఒక వార్డుకి 15 మంది 20 మంది చచ్చిపోయారు. అసలు వచ్చి పలరసిన దిక్కులేదు. లేబర్ ఇలాంటి వాళ్ళు సందాలు వేసుకుని కూరగాయలని బియ్యం అని అయ్యాని అని ఇచ్చారు. అసలు ఏం పట్టించుకోవాలా. ఇంకా అలాంటి వాడికి ఏం చేస్తాం? కావాలని 4 సార్లు గెలిపించాం. నేనేసే 4 సార్లు. ఏమయ్యారు, డబ్బు తీసేసుకుంటారు కానీ జనం డిసైడ్ అయిపోయారు పంపించేయాలని. అది ఏంటి ఎందుకు అంత ఏం చేశాడు? మంత్రి పదవి వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టనే సరిపోయింది. తిట్టని రోజు అంటే లేదు కదా. జనాలు చేసింది ఏం లేదు కదా. ఆ మంత్రి పదవి అంటే దానికి ఉపయోగించుకున్నాడు. జనాలకి ఏం ఉపయోగించదా. ఇంకా ఏ రకంగా వేస్తారు జనం? ఏ రకంగా వేయం? వాడంటే నానిగారు అంటే పడి చచ్చిపోయాడు జనం. అలాంటి జనాన్ని అట్లా చేసుకున్నాడు. అంటే మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మరి ఒకళ్ళు వచ్చే నాయకుడు కొత్తగా ఇక వాళ్ళ ఇష్టం అది. మరి ఇద్దరం కూడా ఇష్టం అని వచ్చారు. చేయలేదుగా. ఇప్పుడు చేస్తాడని చేపించాము, చేయలే. 3 సార్లు ప్రభుత్వం లేదు, 4వ సారి వచ్చింది. చెయ్యాలిగా, చెయ్యాలి. పార్టీ నాయకులని ఇదని వాటికి తిరిగి పట్టించుకోవాలి కదా జనాలనా. అది లాక్డౌన్లో అసలు పట్టించుకోవాలా. వార్డుకు 15 మంది 20 మంది చచ్చిపోయారు. తర్వాత ఒక 6 నెలలు పోయినాకన్నా వచ్చి వాళ్ళని పలకరించి చేయాలి కదా. నేను 4 సార్లు గెలిపించారంటే దేనికి గెలిపించారు? నీ మీద అభిమానం ఉండేగా. అసలు వచ్చినోడికి వచ్చినాయి. నా కొడుక్కి కంజర్లో జగన్ కూడా ఎక్కేటప్పుడు 1 సంవత్సరం ఉందా సీటు కాలేజీ. ఆ డబ్బులు కూడా వేయాల. నేను కట్టి కాగితాలు తెచ్చుకున్నా. 70 ఏళ్ళు కట్టి కాగితాలు తెచ్చుకున్నా. చెప్పండి, రాము గారా లేదా కొడాలి నాని గారా? రాము గారే. దాంట్లో డిసైడ్ అయిపోయారు జనం కాడ, మేము కూడా డిసైడ్ అయిపోయాం. ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాలి నాని గారు, టీడీపీ పార్టీ నుంచి రాము గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? గుడివాడ పట్టణంలో ఇప్పుడు వెనుగండ్ల రాము గారు తెలుగుదేశం పార్టీగా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ తిరగటం మొదలెట్టాడు. ఆయన స్థానికుడు అయినా ఎక్కడో ఎన్ఆర్ఐ. గుడివాడ కొడాలి నాని గారు ఇక్కడ పుట్టిన మనిషి, మాకు అందుబాటులో ఉండే ఆయన. ఈ రకంగా 40% ఆయనకు ఓట్లు కంపల్సరీగా 40% కొడాలి నాని గారికి.
60% అనేది జనాల యొక్క నాడిలో కొద్దిగా అటు ఇటుగా, ఎందుకంటే డబ్బు కాచిపడిన వాళ్ళు ఉంటారు, డబ్బు కాచిపడిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు, జనాలకి మాత్రం వాళ్ళ డబ్బులు వెళ్ళేది పని అవ్వదు. కానీ రాజకీయంగా ఇవన్నీ మామూలే. కాకపోతే ఏంటంటే ఇవాళ 50-50 ఛాన్స్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ గుడివాడ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఓటమి ఎరగని వాడు కొడాలి నాని గారు. మరి రేపు గెలిచేది కూడా ఆయన అని చెప్పని మేమందరం భావిస్తున్నాం. మరి రోడ్డు స్థితిగతులు కానీ, గుడివాడ నియోజకవర్గ డెవలప్మెంట్ కానీ, మరి బ్రిడ్జి గురించి కానీ, వార్ బ్రిడ్జిల గురించి కానీ అన్నీ కూడా బాగా కృషి చేశాడు ఆయన. బాడీ మన పురంధేశ్వరి గారు అడ్డం పెట్టారు, తర్వాత ఆటోమేటిక్గా బ్రిడ్జి కూడా బాగా స్పీడ్గా అవుతుంది. కాకపోతే రోడ్లు కొద్దిగా అధోగతి పాలైంది. జగన్ గారు ఈసారి పరిపాలనలో ఆయన కానీ కంపల్సరీగా వస్తే రోడ్లన్నీ కూడా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. మంచి పథకాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి, పెన్షన్లు వస్తున్నాయి డేట్ టు డేటు. మరి అలాగే ఇప్పుడు వచ్చిన వరకు ఒక్కొక్కరికి 1,50,000 దాకా పథకాలు పొంది ఉన్నారు. మరి ఇంతకుముందు గవర్నమెంట్లో ఎంత డబ్బు మరి ఏం చేశారు అవతల రాజకీయ నాయకులు? అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? డెవలప్మెంట్ లేదు అని అనుకుంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. దేశ వ్యవస్థ ఎట్టా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ మనకి వేస్ట్ అని అంటే గట్టగా మరి వచ్చినాయిగా డబ్బులు వాడుకుంటున్నారు. పనులు చేసుకోకుండా ఎవరు ఉన్నారండి? ఇవాళ పనులు చేసుకోకపోతే ఎవడు ఇంట్లో ఎవడో ఖాళీగా లేరే. ఇంకా ఒకరికి 4 వెళ్ళి ఇంకా 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, పరిగెడుతున్నారు డబ్బు కోసం. సోమరపోతులు ఎవరు చేయలే. అర్థమైందండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు, స్కూల్ బ్యాగులు ఇచ్చాడు, నాడు నేడు బాగున్నాయి, అమ్మఒడి బాగుంది. ఇలాగే మరి పిల్లలకు కానీ అందరికి కానీ చాలా న్యాయం చేశాడు మాకు తెలిసినంత వరకు. గుడివాడలో మాత్రం కొడాలి నాని గారే వస్తారండి. ఫైట్ అనేది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏంటంటే దీనికి ఈ తాగిన తాగుబోతులు కొంతమంది మందు తాగుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే రేట్లు మంచి మందు ఇవ్వట్లేదు, జగన్ గారు సరైన కానీ కొంతమంది అంటారు. మందు అయితే బాగోలేదు, వాస్తవానికి మందు బాగోలేదు, కానీ బ్రాండ్లు లేవుగా, బ్రాండ్లు ఇవ్వాలి. మరి దీని గురించి ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకుని ఇలా వాటిలో కొన్ని చేస్తే బాగుంటుందని మా ఆలోచన. నెక్స్ట్ గుడివాడ నియోజకవర్గంలో మాకు ట్యాక్సీ వాళ్ళగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి సీఎం గారిని కూడా కలిసి స్వయంగా చెప్పుకోవాలనుకుంటున్నాం. వ్యాపారాలు పడిపోయినాయి, ఇవాళ అసలు లేదే లేదు. ఎందుకంటే పర్సనల్గా ట్యాక్సీ అనేది లేదు, కొద్దిగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి డ్రైవర్లకు కూడా ఏదైనా మాకు ఒక కాపాడాలి, అందరు చేయూతను ఇవ్వాలి అని చెప్పి మా ఆలోచన. ఓకే, చివరిగా చెప్పండి. కొడాలి నాని గారు, రాము గారు? కొడాలి నాని గారు అండి. గుడివాడికి మాత్రం కొడాలి నాని గారు.